యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది, ఏం చేయాలి అని చెప్పి మన వ్యూవర్స్ ఒకళ్ళు అడుగుతున్నారండి. యాక్చువల్గా మనం యూరిన్ ప్రాబ్లం అనగానే ఫస్ట్ అనుకునేది ఏంటి అంటే మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఆలోచిస్తాం, కానీ దానికంటే ముందు మెయిన్గా వాటర్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. వాటర్ మీరు ఎప్పుడైతే తక్కువగా తీసుకుంటారో కిడ్నీస్ నుంచి యూరిన్ ఫిల్టర్ అయ్యేటప్పుడు యూరిన్ అనేది చిక్కగా అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుందన్నమాట. ఇలా రావటం వలన యూరిన్కి వెళ్తున్నప్పుడు నొప్పి కానీ, మంట దురద ఉండటం కానీ, యూరిన్ పదే పదే వెళ్ళాలనిపించడము, పొత్తి కడుపులో నొప్పి లాంటి లక్షణాలు చూస్తామన్నమాట. సో వాటర్ ఎక్కువగా తీసుకోండి. మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమో అని చెప్పి యూరిన్ టెస్ట్ చేసుకొని సరి చేసుకోండి. అండ్ కొన్ని కారణాలు లైక్ డయాబెటీస్ ప్రాబ్లం కానీ, మగవారిలో ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా సరి చూసుకోండి. అండ్ మీరు తీసుకునే డైట్లో క్రాన్బెర్రీ కానీ, బ్లూబెర్రీ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ రూపంలో కానీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే మీకు రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.